ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ పిలుపు. మదనపల్లి పట్టణంలోని రామాలయం నందు ఏర్పాటు చేసిన పోలియో శిబిరంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన చైర్పర్సన్. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి గనుకనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశంస. మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. చిన్నారుల్లో వికలత్వం రాకుండా ఉండేందుకు ప్రభుత్వాలు పోలియో చుక్కల కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరిగిందని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని రామాలయం నందు జరిగిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, చిన్నపిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత వైద్యానికి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్క చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. పోలియో రహిత సమాజాన్ని మనం నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నేడు పోలియో చుక్కలు వేయించుకోలేని వారు వైద్య సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు తప్పకుండా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఇది పల్స్ పోలియో ప్రోగ్రాం దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన బిడ్డకాడి నుండి 5 ఏళ్ళలోపు పిల్లలకి తప్పకుండా పోలియో డ్రాప్స్ వేయించాలి. ఎందుకంటే పోలియో బారిన పడకుండా ఉండాలంటే ఇది ఒకటే మనకి మార్గము. కాబట్టి తల్లిదండ్రులు గమనించి ఖచ్చితంగా మీ ఇంటికి ఎక్కడైతే సరౌండింగ్స్లో ఎక్కడో ఒక చోట ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటుంది. కాబట్టి బాధ్యతగా మీ పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించండి. అంతేకాకుండా మన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఇచ్చినందుకు జగనన్నకి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కడైనా మిస్ అయ్యే వాళ్ళకి మళ్ళీ మన ఏఎన్ఎంస్ ప్రతి ఇంటికి వచ్చి ఎక్కడైనా మిస్ అయినారా, పిల్లలు వేసుకోలేదేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రతి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అట్లా మిస్ అయిన వాళ్ళు రేపు ఎల్లుండి కూడా మీ ఇంట్లోకి వస్తారు. ఖచ్చితంగా ఈ పోలియో డ్రాప్స్ వేయించి పిల్లలు పోలియో బారిన పడకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కనుకనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ కొనియాడారు. నేడు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ, వైస్ చైర్మన్ నూరాజా, మాజీ టెలికాం కేంద్ర కమిటీ సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, నిసార్ అహ్మద్ మాట్లాడుతూ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో పేదల కోసం కేంద్రం నుండి తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు ఈ చర్యను ప్రతిఘటించాలన్నారు. సార్ సార్ మేము 4 మాటలు మాట్లాడతాం సార్. తినేది కాదు సార్, విపరీతంగా పెడుతున్నారు, విపరీతంగా పెట్టేస్తున్నారంట. నిమిషం ఇట్లా వస్తే మేము పెడతాంనా అయిపోయింటే అట్లా దొబ్బుకొని రాలేం కదా. నువ్వు ఇట్లా రా, నువ్వు 2 మాటలు మాట్లాడడం జరుగుతున్నా రా ఒక నిమిషం పెట్టద్దు మాము. అంత ఇబ్బంది పడతా అంటే తిను ఏం కాదంటే ఎట్లా. కొంచెం
వస్తాడమ్మా లేదా బాటల్లే అన్ని బాటల్లే వస్తున్నాయి. నీట్గా కట్ చేసి ఆటలు పెట్టేది రండి బాబా, అట్లా మళ్ళీ అట్లా మేడం అట్లా పంపించి పదండి. పథకాల సారథి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడిపించినటువంటి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకందరికీ ఈరోజు పండగ దినం. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయినప్పటికీ ఈరోజు రెడ్ బుక్ పాలన ఏదైనా మంచి పనులు చేస్తున్నారంటే కన్నా ప్రజలను వేధించడము, అక్రమ కేసులు బనాయించడము, అన్ని అభివృద్ధి పథకాలకు ఆటంకం కలిగించడము, అన్ని పోని గొప్పలు చెప్పుకోవడము తప్ప అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఏమాత్రం ముందుకు పోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలందరూ నిశ్చితంగా గమనించాలా. ముందున్న ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు మనకు రైతులకు ఎలా ఉన్నాయి గిట్టుబాటు ధరలు, రైతులకు అన్ని సంక్షేమ పథకాలు ఎలా వచ్చాయి, మన అప్పుడు పరిపాలన ఎలా ఉందని బేరేజ్ చేసుకోవాలని మేము మనవి చేస్తున్నాం. మీరు న్యాయ నిర్ణేతలు ప్రజలు ఈరోజు గమనించాలా. ఇప్పుడే ఇట్లా ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది? 20 నెలల్లో ఇప్పటికి 2,07,000 కోట్ల రూపాయల యొక్క అప్పులు తెచ్చారు. అప్పులు తెచ్చి ఏమైనా అభివృద్ధి చేశారంటే అది కూడా శూన్యం. అంటే ఏదైనా ఊరికే మాటలతో గారడి చేయడం తప్ప అభివృద్ధి అనేది ఒక గుండు సున్నాలాగా ఉంది ఈ ప్రభుత్వంలో. దాన్ని అందరూ కూడా ఈ విషయాలను గమనించి రాబోయే రోజుల్లో మళ్ళీ మనం జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలి. మళ్ళీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మళ్ళీ రాష్ట్రం ముందుకు పోవాలంటే జగనన్న నాయకత్వం సరైనమని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసి ప్రజలందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి పార్టీ ఆఫీసంలో చాలా అట్టహాసంగా గ్రాండ్గా మనం వచ్చిన బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్యంగా మన దిల్షా తిప్పారెడ్డి గారు కానీ అదేవిధంగా శ్రీనాథ్ రెడ్డి గారు కానీ మన మదనపల్లిలో ఉన్న అంతా క్యాడర్ ప్రతి ఒక్కరు ఇక్కడ జమ అయ్యి చాలా అట్టహాసంగా గ్రాండ్గా పండగ వాతావరణంలో ఇచ్చేసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం మదనపల్లి కాన్స్టిట్యున్సీలో అన్ని పంచాయతీల్లో అన్ని వార్డుల్లో కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు రాత్రి 9-10 గంటల వరకు కూడా కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి విలేజ్లో కేక్ కటింగ్స్ ఉన్నాయి. మేము మదనపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ప్రజలకు క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ రియలైజ్ అవుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఏ రకంగా మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామనేది ప్రజలకు ముఖ్యంగా తెలుసు. మేము ఈరోజు విలేజెస్లో పోతా ఉంటే కూడా అక్కడ పోతే పూలహారాలతో ఎంత మాకు సత్కారం చేస్తూ ఉంటారంటే ఈరోజు ఆ పూలహారాలు కానీ ఆ సత్కారం కానీ ప్రతి ఒక్కరూ మాకు వెల్కమ్ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మాది కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే అది. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు ఏ లెవెల్లో పోయినాయంటే ప్రతి ఒక్కరూ వచ్చిందను ఆయనకు మాకందరికీ పెద్ద పెట్టేస్తూ ఉన్నారు, మాకు వెల్కమ్ చేస్తున్నారు. దగ్గర మన ఆంధ్ర రాష్ట్రంలో 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందను ఆర్థిక సాయం ప్రజలకు చేసిన వ్యక్తి ఆయన. డైరెక్ట్గా 3 లక్షల కోట్లు, అదేవిధంగా పరోక్షంగా 2 లక్షల కోట్ల రూపాయల సహాయం అందింది ప్రజలకు. ఎంతవరకు డబ్బులు రొటేషన్ అయినా పబ్లిక్లో అంటే దానికి మనం చెప్పనక్కర్లేదు.
ఆ విధంగా ఆయన వేసిన విత్తనాలు ఈ రోజు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు ఆయన లేని లోటు కూడా గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఉండే ప్రతి కాలంలో కూడా వైద్యానికి ఆరోగ్యానికి అదేవిధంగా చదువుకు పెద్దపీట వేసినారు ఆయన. ఈ విధంగా వైద్యానికి కూడా దగ్గర 17 మెడికల్ కాలేజ్ కనీ విని ఎరగని రీతిలో స్వాతంత్రం నుండి కూడా మనకు 15-16 మెడికల్ కాలేజ్ ఉంటే ఆయన 17 మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో దీనికి తీసుకుని పోయినాడు. ఈరోజు దీనికి పీపీ విధానంలో అన్న చెప్పినట్టు ఈ గవర్నమెంట్ వచ్చింది దీన్ని పరోక్షంగా దీనికి వాళ్ళ పీపీ విధానంలో ఇచ్చేసి ఆ మొత్తం వ్యవస్థను నాశనం చేస్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా నేను తెచ్చిన మెడికల్ కాలేజీలు ప్రజలకే చెందాలా, పేద ప్రజలకే చెందాల విషయంలో అన్ని రకాలుగా కూడా అజిటేషన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా ఆయనతో పాటు తోడు ఉంటాము. అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకాలు చూసుకోండి, ఏది కూడా చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారే ఆయన వచ్చింది. నిజంగానే మన దేశ చరిత్రలోనే ఈ రకమైన ముఖ్యమంత్రి ఎవరూ లేరు, ఇన్ని రకంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి మేమంతా ఆయనకు రుణిపడి ఉన్నాము. ఈరోజు ప్రజలందరూ వచ్చిందో వాళ్ళ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అయిపోయి ఇది వాళ్ళ సొంత పండుగ మాదిరి ఫీల్ అయిపోయి ప్రతి ఒక్కరూ పండుగ వాతావరణంలో ఇక్కడ చేసుకుంటున్నాము. అందరికీ మా ఇంకోసారి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఈరోజు మన ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని మదనపల్లి టౌన్లో వైఎస్ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఈరోజు కేక్ కటింగ్ అట్టహాసంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తిప్పారెడ్డి సార్ గారికి, మన మదనపల్లి ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అన్న గారికి, శ్రీనాథ్ అన్న గారికి, కౌన్సిలర్లకు, మన వైఎస్ నూర్ ఆజం గారికి, ప్రజాప్రతినిధులకు అందరికీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ జగనన్న శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి శుభాకాంక్షలు మరిన్ని జరుపుకోవాలి. ఎందుకంటే జగనన్న రాజ్యంలోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో అనేక సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారు. అవన్నీ మళ్ళీ రావాలన్నా, మరి సంతోషంగా ఉండాలన్న మన జగనన్న ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ప్రజలందరూ గమనించాలి. సుఖ సంతోషాలతో ఉండాలంటే జగనన్న ఆశీర్వదించి రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్స్లో మన జగనన్న రాజ్యం వచ్చేటట్టు మనం అందరూ నడుచుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మన జగనన్నకి మా అందరి తరపున వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. దాదాపు 5 ఏళ్లు పరిపాలించినప్పుడు 2 ఏళ్లు కరోనా ఉన్నింది, 3 ఏళ్లు పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3 ఏళ్లు మంచి పరిపాలన అందించి పేద ప్రజలందరూ మా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినాడు, బాగా చేశాడు, మనకు డబ్బులు వస్తున్నాయి, అంతా మాకు బాగుంది, పిల్లలు బాగా చదువుకుంటున్నారని అంతా ధీమాగా వ్యక్తం చేశారు. దాని తర్వాత మనము చూసినాము ఇప్పుడు పరిపాలన ఎలా ఉందంటే వాళ్ళు 2019 ఎలక్షన్ రావాలంటే ఒక్కరుగా రాలేదు, 3 కుటుంబ ప్రభుత్వాలు కలిపి 3 కలిసి ఓడించాలని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సార్ని ఎదుర్కొనే దమ్ము లేకుండా కుటుంబ ప్రభుత్వాలు 3 రావడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు చూస్తే పరిపాలన ఎలా ఉందో మాకు తెలుసు. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి పైన 100 ఏళ్లు నిండు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే ఈ రోజు అందరము కలిసి మెలిసిగా మా కుటుంబ సభ్యులు పండుగ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు నిండు 100 ఏళ్ళు ఉండాలి, పైన మళ్ళీ 20 ఏళ్ళ సీఎం ఉండాలని మా కోరిక. మనకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు వైఎస్ జన్మదిన సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో చాలా ఘనంగా అన్నదాన కార్యక్రమం అయితేనేమి, పేదలకు పండ్లు వస్త్రాలు పంపిణీ కార్యక్రమము మన హర్షవర్ధన్ ఆధ్వర్యంలో నిసార్న గారు, తిప్పారెడ్డి గారు, సారు, చైర్మన్ సారు అందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5 ఏళ్ల పరిపాలనలో మన రాష్ట్రాన్ని, దేశమే ఒకసారిగా మన రాష్ట్రాన్ని అందరూ చూసి నేర్చుకునే విధంగా ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఈరోజు చేయడం జరిగింది. ఈ మొత్తం అంతా కూటమి ప్రభుత్వం అంతా కొంచెం సిగ్గు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ 2029లో సింగిల్గా పోటీ చేస్తే అప్పుడు వాళ్ళ బతుకేందో తెలుస్తుంది. అదే మా జగనన్న ఏకైక నాయకుడు, ఏకైక ధీరుడు. జై జగన్. ముందుగా ఈరోజు భారతదేశంలోనే 3 సార్లు సింగిల్గా పోటీ చేసిన ఏకైక దమ్మున్న మగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా జగనన్నకి తెలుపుకుంటూ, ఈరోజు కూటమి ప్రభుత్వము వచ్చి 1 సంవత్సరము 8 నెలలైంది. కూటమి ప్రభుత్వము వచ్చి ఈ పీపీపీ విధానం పెట్టి గవర్నమెంట్ కాలేజీలో
17 మెడికల్ కాలేజు మా జగనన్న గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసుకొని వచ్చి 5 కాలేజీలు పూర్తి చేసి మిగిలిన 11 కాలేజీలు సగం పూర్తి చేసింటే ఈరోజు ఆ గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు వీళ్ళు చేస్తున్న డ్రామాలు యువత అంతా గ్రహించాలి. ఏ ఒక్క పేదవాడు డాక్టర్ చదివి డాక్టర్గా పేదలకు వైద్యం చేసే విధానము చంద్రబాబు నాయుడు చరిత్రలో ఆయనకు నచ్చదని ఈ విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు రోజు తెలియజేసుకుంటూ మీరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారైనా మీ జీవితానికి సింగిల్గా పోటీ చేసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? 1995లో వెన్నుపోటు, 99లో బీజేపీ, సిపిఐ, సిపిఎం వీళ్ళతో కలిసి వచ్చారు. 2014లో కూటమి, ఈరోజు 2024లో కూటమి వస్తే కూడా 3 పార్టీలు కలిస్తే కూడా గెలిచమేమో అనే అనుమానంతో ఈవీఎంలను అడ్డం పెట్టుకొని గెలిచిన మీరు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి సూపర్ 6 పథకాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇన్ని పెడితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటప్పుడు శ్రీలంక అయిపోతుందన్నారు. ఈరోజు మీరు ఇస్తామని చెప్పి అన్ని పథకాలకు ఎగనామం పెట్టి ఓన్లీ ఒక పెన్షన్ తప్ప మిగిలిన పథకాలకు అన్ని ఎగనామం పెట్టి ఈరోజు మీరు ఆడుతున్న డ్రామాలు అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు ఈరోజు తెలియజేసుకుంటూ మీ కూటమి ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠాలు చెప్తూ తెలియజేసుకుంటున్నాము. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి మదనపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న విలువైన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మసీదు భూములపై శంకర్ రెడ్డి అనే వ్యక్తి కన్నేశాడని, అందులో తమకు హక్కు ఉందని అక్రమంగా ప్రవేశిస్తున్నాడని జామియా మసీద్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఆరోపించారు. నేడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలోని జామియా మసీద్ ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ అధ్యక్షులు షేక్ గౌస్ మొహీద్దీన్, కార్యదర్శి సికిందర్ అలీఖాన్, సభ్యులు సాజిద్ అలీఖాన్, అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో మిట్టపల్లి శంకర్ రెడ్డి అనే వ్యక్తి వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్లో తనకు హక్కు ఉందంటూ అక్రమంగా ప్రవేశిస్తున్నారన్నారు. సర్వే నెంబర్ 130, 144లో వక్ఫ్ భూములు విస్తరించి ఉన్నాయని, అయితే ఇందులో రెవెన్యూ వారు ఎటువంటి సబ్ డివిజన్ చేయలేదన్నారు. కాగా శంకర్ రెడ్డి అనే వ్యక్తి రెవెన్యూ వారితో సంబంధం లేకుండా 130/1, 130/2 పేరిట తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించారన్నారు. తద్వారా మతాల మధ్య ఐక్యమత్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయంపై ఫిబ్రవరి నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నామన్నారు. వెంటనే సీఎం స్పందించి వక్ఫ్ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. అదేవిధంగా వక్ఫ్ భూములలోకి ప్రవేశించరాదని కోర్టు తీర్పు వెలువరించిందన్నారు. కోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ శంకర్ రెడ్డి తనకు వక్ఫ్ భూముల్లో హక్కు ఉందని వాదించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా శంకర్ రెడ్డి వాస్తవాలను గ్రహించి మసీద్ భూముల జోలికి రాకూడదని హితవు పలికారు. ఈ విషయంపై రెవెన్యూ, పోలీస్ అధికారులు చొరవ చూపి వక్ఫ్ భూముల పరిరక్షణకు కృషి చేయాలని, భూముల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పరిణామాలు మదనపల్లిలో ముస్లిం ప్రజలకు వ్యతిరేకంగా, వక్ఫ్ బోర్డు భూములకు వ్యతిరేకంగా కొంతమంది అరాచక శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇక్కడ దూరడము, లేనిపోని అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించడం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మిట్టపల్లి శంకర్ రెడ్డి. ఇతను ఎక్కడ చూసినా మదనపల్లి ప్రాంతంలో చుట్టుపక్కల వీలైనంత వరకు లిటిగేషన్లను క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలని పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. అతని చర్యల్లో భాగంగా ఏకంగా మసీదు భూముల్ని ఆక్రమించేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఈ భూమిలో నాకు కూడా హక్కు ఉందని ఎక్కడంటే అక్కడ తిరగడము, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఒక రకమైనటువంటి అన్రెస్ట్, అశాంతిని అతను క్రియేట్ చేస్తున్నాడు. మా వక్ఫ్ ల్యాండ్ భూములు మదనపల్లి కదిరి రోడ్డులో పట్టణం యొక్క నడిబొడ్డులో ఉన్నాయి. ఇవి 130, 144 సర్వే నెంబర్లతో ఉన్నాయి. ఈ సర్వే నెంబర్లను రెవెన్యూ వాళ్ళు విభజించకపోయినా కూడా విభజించినట్లు చూపించి 130-1, 130-2 అని విభజన చూపించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను తీసుకుని వచ్చి ఈ భూమిలో మాకు హక్కు తెలిసిందే అనవసరమైనటువంటి లిటిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదే విషయంలో మేము ఫిబ్రవరి నెలలో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా ఆవేదనను తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి
కార్యాలయం నుంచి కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డివైఎస్పీ గారికి, ఎస్పీ గారికి ఎండార్స్మెంట్స్ కూడా వచ్చినాయి. దానిపైన కూడా శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా ఈ భూముల్లో వస్తున్నటువంటి శంకర్ రెడ్డి మరి ఇతర వ్యక్తులు, శ్రీనాథ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు, అతను కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు తప్పుడు కేసులతో. వీళ్లను నివారించవలసిందిగా, వీళ్ళని కట్టడి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. 12/609 of 2025 రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే అందులో క్లియర్ గా గౌరవ హైకోర్టు వారు డైరెక్షన్ ఇస్తున్నారు శంకర్ రెడ్డికి, ఈ భూములకు నీకు సంబంధం లేనే లేదు, నీకు ఏదన్నా హక్కు ఉందని ఎవిడెన్స్ ఉంటే అప్రాప్రియేట్ కోర్టులో అప్రాప్రియేట్ పిటిషన్ వేసుకొని ప్రొసీడ్ కమ్మని హెచ్చరించి జడ్జిమెంట్ ఇచ్చినారు. జడ్జిమెంట్ ఇస్తూ ఈ భూముల్లో నువ్వు వెళ్ళకూడదు అనేసి స్ట్రిక్ట్ జడ్జిమెంట్ లో పేర్కొంటూ ఏం చెప్పారంటే సూట్ ను డిస్మిస్ చేస్తున్నారు, అతని యొక్క రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నారు. ఇదంతా పెట్టుకొని ఉంటే కూడా ఇతను కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ప్రతి ఒక్క విషయంలో తన వేలు చూపిస్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇతన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించి ఇతనిపై చర్య తీసుకొని మదనపల్లిలో శాంతియుత వాతావరణాన్ని కల్పించవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని నేను కోరుతున్నాను. మా ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి జిల్లా సాధన కోసం 633 రోజుల పాటు సాగిన ప్రజా ఉద్యమంలో ఎస్టీ ఉద్యోగులు, ఎస్టీ సంఘాల పోషించిన పాత్ర అభినందనీయమని మదనపల్లి జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీఎం శివప్రసాద్ స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్టలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఎస్టీ ఉద్యోగులు మరియు ఎస్టీ సంఘాలు సంయుక్తంగా జిల్లా ఉద్యమ నేతల సన్మాన సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన శివప్రసాద్ మాట్లాడుతూ మదనపల్లి జిల్లాను రాజకీయ అజెండాగా మార్చడంలో జిల్లా సాధన సమితి విజయవంతం కాగా జిల్లా ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ ప్రక్రియ పూర్తి కావడానికి మదనపల్లి పీలేరు ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, కిషోర్ కుమార్ రెడ్డిలు కృషి చేశారని చెప్పి వీరికి సమావేశం తరపున అభినందనలు తెలియజేశారు. గిరిజన ప్రతినిధిగా కోనేటి దివాకర్ మదనపల్లి జిల్లా సాధన ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేశారని, అతన్ని సన్మానించేందుకు గిరిజన ఉద్యోగులు మరియు గిరిజన సంఘాలు సంయుక్తంగా సన్మాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని చెప్పారు. మదనపల్లి జిల్లా సాధన ఉద్యమంలో పెద్ద సంఖ్యలో గిరిజనుల్ని సమీకరించి అలుపెరగని పోరాటం చేశారని కోనేటి దివాకర్ను అభినందించారు. దివాకర్ మాట్లాడుతూ జిల్లా సాధన ఉద్యమంలో తనకు క్రియాశీలక బాధ్యతలు అప్పగించిన శివప్రసాద్కు కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తనతో పాటు జిల్లా ఉద్యమంలో పాల్గొన్న గిరిజనులందరికీ అభినందనలు తెలిపారు. కొత్త జిల్లాలో గిరిజనులకు తగిన ప్రయోజనాలు సాధించడానికి కృషి చేద్దామని చెప్పారు. ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు
ఏంటి ఒకటి వేసుకుంటా పూలు వేసుకుంటారు ఐదు వదిలేండి అట్లా దివాక ఆడేళ్ళ పులహారం మామకి మామకోటి లోగన్స్ వెళ్ళాను జిల్లాది రాష్ట్రంలో జిల్లాల కోసం ఎక్కడా జరగని పోరాటం మదనపల్లిలో జరిగింది కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇది ఒక రాజకీయ ఎజెండాగా చంద్రబాబు నాయుడు గారు స్వీకరించడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లె జిల్లాను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత వెంటనే యువగలం పాదయాత్రలో వాళ్ళ కుమారుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మాట ఇచ్చే స్థాయికి, వాళ్ళు ఈ సమస్యను గుర్తించే స్థాయికి, అది ఒక రాజకీయ ఎజెండాగా మార్చడానికి కృషి చేసింది మాత్రం ప్రజా ఉద్యమం అని చెప్పి స్పష్టంగా సుస్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని రోజుల పోరాటం జరగకపోతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని గుర్తించేవారు కాదు. అన్ని రోజులు పోరాటం జరగకపోతే ఇది ఒక రాజకీయ డిమాండ్గా అవతరించేది కాదు. అన్ని రోజుల పోరాటం జరిగింది కాబట్టి మదనపల్లె ప్రజలు కోరుకుంటున్నటువంటి డిమాండ్ ఏది అని అంటే అది మదనపల్లె జిల్లా అనే స్థాయికి వెళ్ళింది కాబట్టి ఎన్నికల ప్రచార సభలో సాక్షాత్తు బెంగళూరు బస్టాండ్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లె జిల్లా చేసే బాధ్యత నాది అని చెప్పి అక్కడ చాలా గంభీరంగా ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఇది ఒక రాజకీయ డిమాండ్గా మలచడంలో ప్రజా సంఘాల పాత్ర అభినందనీయమైంది. వారి త్యాగం, వారి కష్టం అన్నీ కూడా అభినందనీయమైనవి. ఆ పోరాటంలో, ఆ ఉద్యమంలో గిరిజన ఉద్యోగులు ఇంటలెక్చువల్గా మాకు ఇచ్చిన సలహాలు, ఫీడ్బ్యాక్ చాలా అద్భుతమైనటువంటి సలహాలు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అదేవిధంగా గిరిజన వర్గాల తరపున ఆ రోజు దివాకర్ ముందు వరుసలో ఉండి పోరాటంలో అన్ని ఆటుపోట్లకు తట్టుకొని చివరి దాకా నిలబడడం జరిగింది. కాబట్టి ఈ పోరాటంలో అందరూ కూడా ఎవరికి వారు జిల్లా వచ్చిన సందర్భంలో వాళ్ళకు వాళ్ళు ఉత్సవాలను, అభినందన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఉన్నారు. సో అందులో ఈరోజు గిరిజనులు కూడా, గిరిజన ఉద్యోగులైతేనేమి, గిరిజన సంఘాల వాళ్ళైతేనేమి ఈరోజు ఇక్కడ ఈ అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఇది వాళ్ళ పాత్రని మరొక్కసారి సమాజానికి గుర్తు చేసేటటువంటి విషయం, ప్రజలందరూ కూడా గుర్తించాల్సినటువంటి విషయం. మదనపల్లిలో జిల్లా ఏర్పాటులో గిరిజనుల పాత్ర కూడా అద్వితీయమైన పాత్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆ విధమైనటువంటి రెస్పెక్ట్ వాళ్ళకి ఎప్పటికి కూడా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మదనపల్లి జిల్లా సాధన సమితి కో కన్వీనర్గా 633 రోజులు గౌరవనీయులు అన్న పీటీఎం శివప్రసాద్ మరియు చందుతో కలిసి 633 రోజులు కూడా మదనపల్లి జిల్లా ఆకాంక్ష మేరకు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ రోజు రాస్తారోకాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. ఎక్కడైతే మదనపల్లికి చరిత్ర ఉందో, మదనపల్లి బీటీ కాలేజ్ కావచ్చు, శానిటోరియం కావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, అన్ని చోట్ల నిరసన కార్యక్రమాలు చేపట్టి ఆ రోజున్న గవర్నమెంట్కు, ఆ రోజున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా మదనపల్లి జిల్లా చేయాలి, మదనపల్లి యొక్క జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష అని చెప్పేసి తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు మదనపల్లి జిల్లా సాకారమైంది. కాబట్టి ఆ రోజు మదనపల్లి జిల్లా కోసం మాకు ఉన్న ఈ గిరిజనులు మొత్తం అనేక మంది ఉద్యోగస్తులు కానీ, గిరిజన సంఘాలు కానీ ఆ రోజు నాకు రాష్ట్ర గిరిజన సమాఖ్య తరపున వెనుకుండి నడిపించి ఖచ్చితంగా మనం జిల్లా సాధించుకోవాలి, మదనపల్లి జిల్లాలో గిరిజనుల యొక్క కష్టం ఉందని చెప్పేసి ఈరోజు నేను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మదనపల్లి జిల్లా సాధించాం. మదనపల్లి జిల్లాలో ఆ రోజైతే గిరిజన ఉద్యోగస్తులు కానీ, గిరిజన సంఘాలు కానీ అన్నీ ఆ రోజు మాకు తోడ్పడాయి. కాబట్టి ఈరోజు మదనపల్లి జిల్లా సాధించామని చెప్పేసి మీ అందరికీ ఈ సమావేశం ద్వారా ప్రతి ఒక్కరికి
పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మదనపల్లి జిల్లా సాకారమైన సందర్భంగా గిరిజన సమస్యలు ఏవైనా ఉండవు కదా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లి మనం పరిష్కారం చేసుకొని మనము మన కొత్త జిల్లాలో మన సమస్యలను ఇక మీదట పరిష్కారం చేసుకుంటూ మన జాతి మొత్తకు ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అభినందన సభ పెట్టిన కోనేటి ఆనందరావు గారికి, కోనేటి రామంజులు గారికి, మన కోనేటి శివ గారికి, ప్రభాకర్ అన్న గారికి, మా మహిళా లీడర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభకి ఇచ్చేసిన ఉద్యమకారులకు మరియు రక్త కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మదనపల్లి జిల్లా సాధన ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ రోజున మదనపల్లి జిల్లా సాధన ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పాత్రే అధికంగా ఉంది, మన బహుజనుల పాత్రే ఎక్కువ శాతం ఉందనే విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పగలం. అందులో ప్రధానంగా గిరిజన వర్గాల్లో నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కోనేటి దివాకర్ రావు గారు మిత్రువర్యులు, వారు కూడా ఎన్నో కేసుల్లో మాతో పాటు పెద్ద ఎత్తున కేసుల్లో కూడా వారు కూడా ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోయించారు. ఎన్నో ఉద్యమాలలో అన్నగారికి కానీ మాకు కానీ చాలా చేదోడు వాదోడుగా నిలబడ్డారు. పోరాటంలో ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా గిరిజనుల పక్షాన కోనేటి దివాకర్ రావు గారు కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కావున ప్రత్యేకంగా మనందరి తరపున గిరిజన వర్గాలకు నాయకుడిగా నాయకత్వం వహించినటువంటి కోనేటి దివాకర్ రావు గారికి ప్రత్యేకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తూ భవిష్యత్తులో జిల్లా నిర్మాణంలో పెద్ద ఎత్తున మరింత పాలు పంచుకునే దిశగా మీరందరూ కూడా ముందుండాలని సవినయంగా కోరుతున్నాను. వైసీపీ ప్రభుత్వం మదనపల్లెకు ప్రభుత్వ మెడికల్ కళాశాలను తెస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రైవేటుకు అప్పగించడం దుర్మార్గమని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ విమర్శించారు. నేడు మదనపల్లి నియోజకవర్గ మండల కేంద్రమైన నిమ్మనపల్లి నందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తన పాలనలో మదనపల్లి ప్రాంతానికి ప్రభుత్వ మెడికల్ కళాశాలను తీసుకువస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి సైతం ప్రైవేటు వారికి దారాదత్తం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. చాలా సంతోషిస్తాడు. ఈ రకంగా కేకులు కట్ చేస్తే సంతోషిస్తాడు. కానీ అన్ని స్థానాలు గెలిపించి మనమందరూ ఒక సైనికుని మాదిరి పనిచేసి అది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వగలిగినామంటే ఆయన దాని మీద పెద్ద సంతోషం ఏది ఉండదు. మన నిమ్మలపల్లిని జీవితంలో కూడా ఆయన మర్చిపోలేడు. ప్రతి ఒక్కరు కానీ మీరందరూ ఇదే విధంగా ఇదే రీతిలో యువత ఎస్పెషల్లీ మన శ్రీనివాసరెడ్డి అన్న ఆధ్వర్యంలో కానీ మన సీనియర్ నాయకులు చాలా మంది విజయరెడ్డి అన్న, రంగారెడ్డి అన్న, ప్రతి ఒక్కరూ సీనియర్ నాయకులుగా ఉన్నారు. దీంట్లో వాళ్ళు ముందు పెట్టుకుని మనందరూ కలిసిగా పనిచేసి నిమ్మలపల్లి గిఫ్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దగ్గర మీకు తెలియదు ఏమి లేదు, దగ్గర 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందను ప్రజలకు డైరెక్ట్లీ బెనిఫిట్ చేశాను. 5 లక్షల కోట్లు దేశ చరిత్రలోనే ఎక్కడ కూడా 5 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చిన నాయకుడు ఎవరూ లేడు. దాంట్లో 3 లక్షల కోట్లు వచ్చిందను డైరెక్ట్ మీ అకౌంట్ లో పడినాయి. ఒక్క రూపాయి అవినీతి లేదు, డైరెక్ట్ మీ అకౌంట్ లో డబ్బులు పడినాయి.
2 లక్షల కోట్లు పరోక్షంగా వేరే రూపంలో కూడా మీకు అందించడం జరిగింది. కాబట్టి జీవితంలో ఆయన చూశారు. ఈ రోజు ఆయన లేని లోటు క్లియర్ కట్ గా మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు ఈ రోజు మేము పోతా ఉంటే చాలా బాధపడతా ఉన్నారు. 1.5 సంవత్సరం 1.25 సంవత్సరం అయింది ఈ ప్రభుత్వం వచ్చేసింది. ఏది కూడా లేదు. ప్రజల గురించి ఆలోచించే నాదుడే లేడు, ప్రజల గురించి పట్టించుకునే నాదుడు కూడా లేడు. ప్రజలు ఈ రోజు రియలైజ్ అవుతున్నారు, మేము చాలా తప్పు చేశాం, ఇంకా జీవితంలో ఆ తప్పు చేయము, మేము ఎలక్షన్స్ కోసం కాసుకొని ఉన్నాం, ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాం, ఆ రుచి ఏదో మేము చూపిస్తామంటా ఉన్నారు. కాబట్టి మేమందరూ దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ప్రజల్లో ఉండే వ్యతిరేకతను మనం క్యాష్ చేసుకుందాం. మనం అందరూ కలిసికట్టుగా పోరాడి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుందాం. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే ఏకైక కుటుంబం వైఎస్ కుటుంబం అని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలయ్యాయంటే అది ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలోనేనని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ వ్యవస్థను, వాలంటీర్లను ఏర్పాటు చేసిన గొప్ప దార్శనీయుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. భారతదేశంలో 3 సార్లు ఏకంగా ఒకే ఒక్కడు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి, భారతదేశంలోనే సింగిల్ గా ఒకే ఒక్కడు పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అన్నిటికీ ఎదురొడ్డి ఈ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు వారి తండ్రి గారి ఆశయముల కోసం ఆయన జైలుకెళ్లి కూడా సింగల్గా పార్టీ వచ్చి సింహం సింగల్గానే వస్తుందని నిరూపించుకొని 2019లో ముఖ్యమంత్రి అయిన సందర్భాన్ని మనం ఇంకోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆయన జన్మదినం సందర్భంగా కూడా ఆయన పార్టీ ఏర్పడిన తర్వాత చూసాం అనేక సంక్షేమ కార్యక్రమాలు. గతంలో ఏ నాయకుడు కానీ ఎవరు కానీ చేయనటువంటి కార్యక్రమాలు, వాళ్ళ తండ్రి గారి కంటే మిన్నగా ఎన్టీ రామారావు గారి కంటే మిన్నగా కూడా అనేక కార్యక్రమాలు. మచ్చుకుని చెప్పుకుంటే ఆరోగ్యశ్రీ, నాడు నేడు, మిగతా సచివాలయ వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాలకి సచివాలయాలు తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టిన కార్యక్రమాలు మనం చూసాం. ఈనాడు దురదృష్టం, మనం ఓడిపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాం, కేసులు పెట్టించుకుంటున్నాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యాన్ని చూసి మొక్కవాలి ధైర్యంతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ముందుకు పోతూ పోరాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం మొన్నటికి మనం చూసాం, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేశారు. అది న్యాయమని అడుగుతున్నాం. ఈ సందర్భంగా కూడా ఏదో పీపీపీ అంటూ ఉన్నారు, మేళం వాయించినట్లు పీపీపీ అని. పీపీపీ అంటే ప్రైవేట్ పరం,
ప్రైవేట్కి దారాదత్తం చేస్తూ ఉన్నారు మీరు ఈ కాలేజీలు. మీకు ధైర్యం ఉంటే ఈరోజు ఆ ప్రైవేట్ కాలేజీల్లో పూర్తిగా ఉచితంగా వైద్యం ఇస్తారని మీరు ప్రజలకు తెలియపరచండి. ఏ విధానమైనా కానివ్వండి, ప్రజలకు ఉచితంగా వైద్యం, పేద ప్రజానికానికి ఉచితంగా మెడికల్ సీట్లు కల్పిస్తారా? మీరు ధైర్యంగా చెప్పగలుగుతారా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలియో రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజా పిలుపు. మదనపల్లి పట్టణంలోని రామాలయం నందు ఏర్పాటు చేసిన పోలియో శిబిరంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన చైర్పర్సన్. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి గనుకనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశంస. మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన వైసీపీ శ్రేణులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.